శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. గ్రహచార రీత్యా గురుగ్రహము యొక్క ప్రభావం ఇంటి యజమానిపై ఏ విధంగా ఉంటుంది? ఒకవేళ ఆ గురుగ్రహం బాగా లేనప్పుడు ఎదుర్కొనేటువంటి వివిధ సమస్యల నుంచి రక్షింపచేసుకోవటానికి ఎటువంటి పరిహార ప్రక్రియలు ఆచరించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుంటూ ఉన్నటువంటి తరుణం. మానవుల సకల విద్యలకు అధిపతి గురువే కదండి. సంఘంలో గౌరవ మర్యాదలు కావాలన్నా, కీర్తి ప్రతిష్టలు కలగాలన్నా గురుబలం చాలా అవసరం. అలాగే రాజకీయాల్లో కూడా రాణించాలన్నా, ఉద్యోగాల్లో ప్రమోషన్లు రావాలన్నా, స్త్రీ పురుషులకు త్వరగా వివాహాది శుభకార్యాలు జరగాలన్నా, సంతాన భాగ్యం కలగాలన్నా గురువు యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండి తీరాలి. గురుదోషం కనుక కలిగినట్లయితే అనారోగ్య లక్షణాలు, జీర్ణకోశ సంబంధమైనటువంటి వ్యాధులు ఎక్కువగా వస్తాయి. పచ్చకామర్ల వ్యాధి కూడాను రావడానికి ఆస్కారం ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొని సివిల్ కేసుల ద్వారా డబ్బు సమయం వృధా అయ్యేలా గురువు చేస్తాడు. కాబట్టి నకిలీ బంగారం వేసుకొని బంగారంలా భ్రమింపచేసే ఆడంబరాన్ని, లేనిపోని గొప్పతనాన్ని కల్పించుకొని అల్లరి పాలయ్యే విధి విధానాన్ని కూడా గురువే కలిగిస్తాడు. కాబట్టి వీటన్నిటి నుంచి బయటపడటానికి గురుగ్రహ అధిదేవత శివుడు కాబట్టి శివాభిషేకం ప్రతినిత్యం చేసుకోవాలి. ఇంట్లో ఈశాన్య దిశలో తప్పనిసరిగా శివనామాన్ని ఆచరించడంతో పాటు ఓం నమః శివాయ, ఓం హ్రీం గౌర్యై నమః అనే మంత్రాన్ని కూడా జపించాలి. శివశక్త్యా యుక్తో యది భవతి అనే సౌందర్యలహరి శ్లోకాన్ని కూడాను ప్రతిరోజు జపించాలి. ఈ విధంగా కనుక చేసినట్లయితే గురుదోష నివారణ కలుగుతుంది. గురువుకు అంతరిక్ష అధిదేవత తారామహాదేవి. తారాదేవి స్తోత్రం కానీ, కవచం కానీ, హృదయం కానీ చదవటం చాలా మంచిది. గురుగ్రహానికి దానం పాటించాలి. రావి చెట్టు ఆకులతో కుట్టిన విస్తరిలో శనగపప్పు పోసి గురువారం నాడు గురుహోరలో వేద పండితులకు ఉత్తర దిశగా తిరిగి దానం ఇవ్వాలి. ఈ విధంగా కనుక చేసినట్లయితే గురుదోషం తొలగిపోతుంది. అలాగే గురువారం నాడు వెండి బిందెలో లేదా ఇత్తడి బిందెలో రావి చెట్టు ఆకులు, గోరోజనం, కుంకుమ పువ్వు అన్నీ కలిపి అక్కడ దీర్ఘచతురాకారంతో ముగ్గు వేసి ఆ బిందెను పెట్టి దాని దర్భల మీద ఈ బిందె పెట్టాలి. నీటి బిందెను పెట్టిన తర్వాత పసుపు రంగు వస్త్రాలు ధరించి ఉత్తరముఖంగా తిరిగి శిరస్నానాన్ని ఆచరించాలి. ఈ విధంగా ఆచరణ చేసినట్టయితే గురుగ్రహ దోషం ఇంటి యజమానికి తొలగిపోతుంది. వాస్తుశాస్త్రరీత్యా సంభవించే ఉపద్రవాలు కూడాను పటాపంచలైపోతాయి. అలాగే గురువారం నాడు తప్పనిసరిగా ఉపవాసం ఉండటంతో పాటుగా రాత్రికి శనగపప్పు, బెల్లంతో తయారు చేసిన పిండి వంటను ఆహారంలో స్వీకరించాలి. గురుగ్రహానికి సంబంధించిన వస్తువులు చామంతి, బంతి, శనగపప్పు, కొబ్బరి, చెరకు, మామిడి, బత్తాయి, చిక్కడి మజ్జిగ, ఆవు నెయ్యి ఇవన్నీ కూడాను దానంగా కూడా సమర్పించుకోవచ్చు. గురుగ్రహ పీడ కలిగితే ఏకాదశి తిథి గురువారం రోజు రావి చెట్టు కొమ్మను పూజ చేసి మీ ఇంటి గృహానికి కట్టడం మరువకండి. ఇంటి గృహానికి తప్పనిసరిగా రావి చెట్టు కొమ్మను పూజ చేసి కట్టాలి. ఇలా గనక కట్టినట్లయితే గురుగ్రహ దోషం తొలగిపోతుంది ఇంటి యజమానికి. గురుడు వివాహ విషయంలో గనక దోషభూయిష్ఠుడైనప్పుడు పెండ్లినాడు పెండ్లి కుమారుడు సమాన బరువు, ఆకారం ఉన్నటువంటి 2 వెండి ముక్కలు
పెండ్లి కూతురికి ఇచ్చి ఒకటి పారుతున్నటువంటి ప్రవాహంలోకి విసిరివేసి రెండవ దాన్ని భద్రపరచుకోవాలి. ఆ ముక్క భద్రంగా ఉండటం దాంపత్య జీవితంలో చక్కటి యోగానికి నిదర్శనం. జాతక చక్రంలో పంచమస్థానం కానీ పంచమాధిపతి కానీ గురుడు కానీ జాతకరీత్యా చెడిపోతే సంతానం పైన ప్రభావం పడుతుంది. ఆ ఇంట్లో ఇంటి యజమాని పుత్రుడు లేక పుత్రిక వీళ్ళందరూ కూడాను చదువులో వెనకబడి ఉండటం, మాట వినలేకపోవటం లాంటి సంఘటనలు జరుగుతాయి. అప్పుడు పిల్లవాడి బరువంతా శనగపిండి తూకం వేసి ఆ పిండితో రోజుకు 4 రొట్టెలు చేసి శునకాలకు పెట్టాలి. ఈ విధంగా చేస్తే తప్పనిసరిగా గురుగ్రహ దోషం నుంచి బయల్పడి వివిధ రంగాలలో పిల్లలు అభివృద్ధి చెందడానికి ఆస్కారాన్ని పొందవచ్చు. గురుబలం ఉంటేనే ఆ ఇంటికి యోగం సిద్ధిస్తుంది. గురుబలం కోసం గురుతత్వంలో విరాజిల్లేటువంటి దత్తాత్రేయుల వారిని, దక్షిణామూర్తి స్వామి వారిని ప్రతినిత్యం కూడాను గృహంలో ఆరాధన చేయటం శతవిధాలా కూడాను శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. ఇక శుక్రగ్రహ రీత్యా ఇంటి యజమానికి సంభవించేటువంటి అనేక రకాలైనటువంటి ప్రభావాల నుంచి ఏ విధంగా బయల్పడవచ్చో రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గ్లోబల్ అంశాల్లో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.